నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. మెదక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావులు మాట్లాడుతూ పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదలకు భూమి పంచడం, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని, ప్రజలు అందుకే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, ఇందిరమ్మ పాలన రావాలని కాంగ్రెస్ పాలనను కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలియజేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, దేవుని జయరాజు, చిలుక గంగాధర్, సిఐటియు జిల్లా నాయకురాలు బాలామణి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, అల్లాడి వెంకటేష్, చింతల స్వామి, దోమకొండ వెంకటి, ఎనిశెట్టి అశోక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మన ముదిరాజ్ ముద్దుబిడ్డ మన ఎంపీ అభ్యర్థి నీలం మధు గారి నెరవేర్చామని అవినీతి రహితంగా అంటేనే ఒక నమ్మకం. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత, ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, లావానా పాట భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే అని తెలియజేస్తారు. ఒకసారి
కనుక్కోండి, మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి, ఇంటికాడ అడగండి. గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇందిరమ్మలో ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 నెలల్లో మేము అధికారం వచ్చినాక మేము ఏవైతే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయండి. 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ బీమా కింద 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్న చెప్తుండు ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, ఇక్కడ కాలనీలో, మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలోనే ఇందిరమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది, ఇందిరమ్మనే ఇండ్లు ఇచ్చింది. ఇంతకుముందు ఉన్న 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్, బీజేపీలు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2 పార్టీలు 10 ఏళ్ల నుంచి ఉంది. కనీసం పేదవాళ్ళకు 3 గుంటల భూమి ఇచ్చిందా, ఒక ప్లాట్ ఇచ్చిందా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా, కనీసం ఒక రేషన్ కార్డు అన్న ఇచ్చిందా 10 ఏళ్లలో? ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అనే ఆలోచన చేయాలి. ఈ రోజు అదే విధంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ వచ్చి మెదక్ గడ్డ మీదకించి 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి అక్కడ ఉన్న మెదక్ చర్చి మీద ఒట్టేసి చెప్పిండు, రైతులకు అందరికీ కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ. బీసీ కులగణన కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసినాం. దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ ఏం అడుగుతుండు, మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు. కానీ మేము ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతున్నాం. ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఆదానీలు, అంబానీలు కావాలి, కానీ కాంగ్రెస్ పార్టీకి గరీబోలు కావాలి, పేద ప్రజలు కావాలి, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి, గతంలో రైతులకైనా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. 2 కోట్ల ఉద్యోగాలలో సంవత్సరానికి అంటే 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా అదేవిధంగా 30 లక్షల ఉద్యోగాలు ఉంటే కూడా భర్తీ చేయలేని బీజేపీ ప్రభుత్వం కావాలా? మన సమానత్వం ఇచ్చే పార్టీ, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీ. ఎందుకంటే ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని చెప్తున్నారు వాళ్ళు. మన రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజు మనకు మీద ఉంది. మనమందరం కూడా దేశంలో సమానత్వం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆగ్లే బార్ 400 అంటే మళ్ళా తీర్చి ఇచ్చినాం అనుకో డీజిల్ పెట్రోల్ రేటు కూడా 400 చేస్తారు. వాళ్ళు 400 చేసే బాధ్యత తీసుకుంటారు. మనం ఒక్కటే ఆలోచన చేయండి, మన భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, మనకి ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా సమానత్వం ఇచ్చే పార్టీ. రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి, మాకు సమానత్వం కావాలి. కాబట్టి మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి, మేము భారతీయులము, మేము ఇండియన్, మేమందరం కూడా సమానత్వంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి. మెదక్ పార్లమెంటు నుంచి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించి మీ పేదల కష్టం, ఎందుకంటే నేను ఇంటనే ఉంటా. ఇక కొత్తగా మనమే పోటీ, ఏ పార్టీ కూడా మనకు పోటీలో లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయిపోయింది, ఖాళీ అయిపోయింది, అలా ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది, ఈ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఇవాళ సిద్దిపేటలో ఓట్లు వస్తలేవు, సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు, గజ్వేల్లో ఓట్లు వస్తలేవు. కాబట్టి అలా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఏడికి పోయినా చెయ్యి 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 అని ప్రజలు అంటా ఉన్నారు. ఏడికి పోయినా ఇంద్రమ్మ రాజ్యం మాకు కావాలని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి ఏ గుర్తు కోటేస్తారు?